హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యములను ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో కూడా ఆయన మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము చదివిన కీర్తనలలో దేవుడు కీర్తనకారుని ద్వారాగా ఒక చక్కనైన మాట మనకు తెలియపరిచాడు. 11వ వచనం మనం చదివితే, దేవుడైన యెహోవా సూర్యుడను కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మనకేం కలుగజేస్తాడంట? కృపయు ఘనత. మనం ఘనత కోసము ఎన్నెన్నో ప్రయాసాలు పడుతాము, ఆరాటాలు పెడతా ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ దేవుడే మనకు ఘనపరిచేవాడు. దేవుడు ఘనపరుస్తేనే కానీ మనము ఘనపరచబడలేము అని విషయాన్ని ఇక్కడ కోరాహు కుమారుడు ఆయన బయలుపరిచాడు. ఎందుకంటే తను అనుభవించిన వాటిలలో కొన్ని పరిస్థితులను బట్టి ఆయన గ్రహించి ఈ మాటను ఆయన తెలియపరిచాడు. హల్లెలూయా. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మన అందరినీ దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అయితే ఈ ఆశీర్వాదాన్ని పొందకుండా ఎవరైతే ఉంటున్నారో, ఈ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదము పొందకుండా ఎవరైతే ఉంటూ ఉన్నారో వారిని గురించి 1 పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది, మనకందరికీ తెలిసిన మాటే. దేవుడంట మనని గురించి ఏం చేస్తాను? దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి, ఆయన మిమ్ములను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, మిమ్ములను హెచ్చించటానికి. ఎప్పుడు హెచ్చిస్తారంట? తగిన సమయం ఒకటి ఉంది. మనకొక సమయం అనేది ఉంది. ఆ తగిన సమయమందు ఆయన మనలను హెచ్చిస్తాడంట. ఆ హెచ్చించేటప్పుడు దేవుడు మనల్ని ఘనపరిచేటప్పుడంట, ఈ ఘనత పొందకుండా ఉన్న వారిని గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? చింతపడుతున్నాడంటండి. ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. మన గురించి చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? ఆయన ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నారు. ఒకటి, ఆ విషయం గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడంట. దేవుడు కొద్దిగా విషయాన్ని అనుగ్రహిస్తే అంట, వాళ్ళు ఎలా ఉంటున్నారో ఆ విషయాన్ని గురించి కూడా దేవుడు చింతిస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఆయన ఆశీర్వాదము పొందలేదని ఒక పక్కన చింతిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా వాళ్ళు నడుస్తున్న నడవడిని బట్టి కూడా దేవుడు చింతిస్తూ ఉన్నాడు. అయితే ఎలా దేవుడు చింతిస్తున్నాడు? ఒకటేమో ఆశీర్వాదం పొందలేదని చింతిస్తున్నాడు, మరొక పక్కనేమో ఆశీర్వాదము పొందిన వారి గురించి చింతిస్తున్నాడు. ఎలా మనం గమనించవచ్చు ఈ ఆశీర్వాదం పొందిన వారిని గురించి దేవుడు చింతిస్తున్నాడని? ఆశీర్వాదం పొందిన వారి గురించి ఎలా చింతిస్తున్నాడని మనం గమనిస్తే యెషయా గ్రంథంలో రాయబడిన మాట అండి. దేవుడు చింతిస్తున్నాడంట.
ఏమని చింతిస్తున్నాడంటే యెషయాకి ఒక దర్శనము కలిగింది. యెషయాకి ఒక దర్శనం కలిగిందట. ఆ వ్యక్తి దర్శనం చూస్తున్నాడు. ఏ దర్శనం చూస్తున్నాడు? దేవుడు చింతిస్తున్న విషయం అనే దర్శనమును చూస్తున్నాడు. 4 రాజుల కాలములలో దేవుడు వారిని గురించి చింతిస్తున్న విషయాన్ని బట్టి ఆ దర్శనము యెషయా చూస్తూ ఉన్నాడని. యెషయా ఆ దర్శనాన్ని చూస్తున్నాడంట. దేవుని గురించి దేవుడు ఏం చేస్తున్నాడనేది అదే మనం గమనిస్తే యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 1వ వచన కాడనే రాయబడింది మాట అండి. 4 రాజులు పరిపాలించినప్పుడంట ఆ ప్రజలు చేసిన పనిని బట్టి దేవుడు చింతిస్తున్నాడని అక్కడ ఆయన తెలియపరుస్తున్నాడండి. అని ఇక ఈ యూద రాజులు దినములలో యూదాని గురించి ఆయన కలిగిన దర్శనము చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. చూశారండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంట. తిరుగుబాటు చూడండి, ఇప్పుడు మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేసినప్పుడు మనం సంతోషిస్తామా? మనం సంతోషిస్తామా? ఏంటి? చింతిస్తూ ఉంటాం, వేదనతో ఉంటాం, దుఃఖంతో ఉంటాం, బాధతో ఉంటాం, రోదన చేస్తూ ఉంటాం. అలాగే నేను అక్కడ ఏంటి, దేవుడు వారిని పెంచి పెద్దవాడినిగా చేస్తే వాళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారట అని ఆయన అక్కడ బాధపడుతున్న విషయము యెషయా చూస్తూ ఉన్నాడండి. యెషయా చూసి ఆ దర్శనమును చూసి ఇక్కడ రాశాడు, దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత చింతిస్తున్నాడో దేవుడు మన గురించి అంటే మనము ఊహించలేమంతంట. హల్లెలూయా. అందుకోసము ఏంటి, దేవుడికి మన మీద ఉన్న ఆశ ఎన్నెన్నో ఉన్నాయండి. దేవుడికి మన మీద ఉన్న ఆశలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ నెరవేర్చడానికి ఆయన ఎన్నెన్నో కలలు కంటున్నాడు. దేవుడు, నా పిల్లలను నేను ఈ స్థితిలో ఉంచాలి, నా బిడ్డలను నేను ఇంతగా ఘనపరచాలి, నా బిడ్డలను నేను అపవాదిని ఎదిరించే వారిగా ఉండుటకు చేయాలి అని దేవుని ప్రణాళిక ఎన్నెన్నో ఆయనది మన మీద ఉందండి. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనము దేవుని యందు ఎలా ఉండాలి? ఆయనకు అనుకూలమైన వ్యక్తిగా ఉండాలి. మనం ఆయనకు అనుకూలమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఒక సందర్భంలో ఇర్మియా గ్రంథంలో అంటాడు ఆయన, ఇదిగో మీకు మేలుకరమైన మార్గం ఏందో అందులో మీరు నడుచుకొనమంటాడు. మేలుకరమైన మార్గం, మీకు ఏది మేలుకరంగా ఉంటే అందులో నడుచుకొని. లోకంలో మీకు మేలు జరుగుతుందా? లోకంలో మీకు ఏమైనా మేలు జరిగిందా? నడుచుకోండి, ఓకే, నాకు ఇబ్బంది ఏం లేదు. నాలో మీకేమైనా మేలు జరిగిందా? దాన్ని అనుసరించండి. మీకు మేలుకరమైన మార్గం ఏంటో అది మీరు పరీక్షించి అందులో మీరు నడుచుకోమన్నాడు. మనకి మేలుకరమైన మార్గం ఏది? దేవుని మార్గం. దేవుని మార్గమే మనకు మేలుకరమైనదిగా ఉంది. ఇంకా అది దాన్ని మించిన మేలుకరమైన ఏది లేదండి. ఎందుకంటే దేవుడు ఆయన రాకడను గురించి ఎన్నెన్నో సూచనలు మనకు తెలియపరిచాడు. ఆయన దేవుడు ఎన్నెన్నో సూచనలు తెలియపరిచాడు.
మనం ఎన్ని చేసినా కానీ అవి ఏది కూడా మనతో రాదండి. ఏది మనతో కూడా రాదు. మనం ఎంత కష్టపడి దేవునికి దూరమయ్యి దేవుడికి దూరమై ఎంత కష్టపడి సంపాదించిన ఆస్తి ఎంతైనా కూడా మనలను రక్షించలేదు. రెండోది, పరలోక రాజ్యాన్ని చేర్చలేదు. మనకున్న నిరీక్షణ ఏంటి? పరలోకంలో చేర్చబడడం. మన నిరీక్షణ పరలోకంలో చేర్చబడడం అనే నిరీక్షణ మనకు ఒకటి ఉందండి. ఆ పరలోకంలో ఏం జరుగుతుందా అని మనం గమనిస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే, యుగ యుగముల వరకు మనము జీవించు వారమై ఉన్నాము. హల్లెలూయా. ఎప్పటిదాకా మనం జీవించేవారము? యుగ యుగముల వరకు మనము జీవించేవారము. ఒకరోజు 2 రోజులు కాదండి. ఇక్కడైతే మనకు ఈ తాత్కాలికమైన రోజులు మాత్రమే. ఎప్పుడు ఏం సంభవిస్తుందో, ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్న రోజులు ఇవి. కనుక దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటంటే, మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ఆయన మనలను ఆయన రాజ్యములో యుగ యుగముల వరకు నిలిచి ఉండే కృప మనకు దేవుడు ఇచ్చాడండి. అయితే దేవుడు మనకిచ్చిన మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కీర్తన గ్రంథంలో మనం చదివాము కదా, ఆయన మనలను ఘనపరిచే దేవుడు. ఆయన ఘనపరచడానికి చూడండి ఎలా మనకి ఘనపరుస్తూ ఉన్నాడని మనం గమనిస్తే, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. మనము అమ్మా, మీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములను సమృద్ధియును యెహోవా భయము వారికి ఐశ్వర్యము. హల్లెలూయా. ఎవరి భయము? యెహోవా భయము వారికి ఐశ్వర్యం అంట. కీర్తనకాడు అన్నాడు కదా, కొరాహు కుమారుడు అన్నాడు కదా, ఆయన మనలను ఘనపరిచే దేవుడు. ఆయన ఘనపరిచే దేవుడు కనుక మనల్ని ఘనపరచడానికి ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు. కనుక ఆ ఘనత పొందలేకపోతున్నాం కనుక ఆయన మనలను గురించి చింతిస్తూ ఉన్నాడు. 2 రకాలైన చింతలు మనం ఇప్పుడు ధ్యానం చేసాము. ఒకళ్ళేమో పొందలేక ఉన్నవారును, మరికొందరు పొందినవారు. 2 పక్కల ఆయనకి దేవుడికి చింతే. దేవుడికి చింతే పడుతుందండి. ఆశీర్వదింపబడిన ఆయనకి చింతే. ఆశీర్వాదం పొందలేని వారి గురించి చింతే. ఆశీర్వాదము పొందిన వారి ద్వారా ఎందుకు చింత అంటే, ముందు వారి ఆస్తులను సమకూర్చడానికే వారికి సమయం సరిపోదు. వారి ఆస్తులు వారిని సమకూర్చుకోవడమే వారికి సమయం సరిపోదు. కనుక వారి ముందు ప్రార్థన చేయడం మానేసేస్తారు. ఆస్తి తక్కువగా ఉన్నప్పుడు చూడండి, కొద్దిగా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనకు ఏ రోజు ఆ రోజు గడిచిపోతున్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తామో మీరు గమనించండి. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో మీరు గమనించండి. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో టైంలలో రోజుకి గంట సేపైనా ప్రార్థన చేస్తాం. ఆ గంట ఇంచుమించు ఒక 3 సార్లైనా ప్రార్థన చేస్తాం మనం. కానీ ఆస్తి ఎక్కువ పెరిగిందనుకో, అప్పుడు ఆస్తి ఎక్కువ పెరిగితే ఏమైంది? ఈ ఆస్తిని సమకూర్చుకోవడము, వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి వారికి ఘనత చూపించడము, వారితోనే సమయం గడిచిపోద్ది. దేవునికి ఇక్కడ మర్చిపోతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఉద్యోగాలు దేవుడు ఇచ్చాడు అనుకోండి, దేవుడే ప్రార్థన చేసినప్పుడు ఉద్యోగాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? వారి ఉద్యోగం వైపే పరిగెత్తుతారు, కానీ దేవుని
మర్చిపోతారు, దేవుని మర్చిపోతారు అండి. అందుకనే అటువంటి వారిని గురించి దేవుడు చింతిస్తూ ఉన్నాడండి. అటువంటి వారిని గురించి చింతిస్తున్నాడు. మరొక రకం ఫస్ట్ ఏంటంటే దేవుని యొద్ద వచ్చి ఏంటి దేవుని దగ్గర అడిగి దేవుని ఆశీర్వాదం పొందకుండా భయంకరమైన శ్రమలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. తిరిగి ఏమంటారు తెలుసా ఏంటి, ఆ నష్టాలన్నీ వస్తున్నప్పుడు ఇలా ఆలోచన అంటే ఏంటి, ఇవన్నీ మామూలే అండి అంటారు. ఎవరికి మామూలు ఇవి? దేవుని ఎరగని వారికి మామూలుగా అది. దేవుని ఎరగని వారికి అది మామూలుగా. ప్రభుని ఎరగని వారికి మనకెందుకు? ఇప్పుడు మనం చదివిన కీర్తనలో అంటాడు కదా, 3-4 వచనంలో అంటాడు కీర్తనకారుడు. 4 వచనంలో ఆయన అన్న మాట చూడండి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. పైన 3వ వచనం చూడండమ్మా. అక్కడ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము కలిగెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా. ఎక్కడంటే వారికి దొరుకుతుంది ఇవన్నీ? ఆయన మందిరంలో అన్నీ దొరుకుతున్నాయి. మరొక చోట కీర్తనకారు అంటాడు ఏంటంటే నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు ఆహారము దొరుకును. ఇక్కడ నివాసము దొరుకును. ఆహారము ఎక్కడ దొరుకుతుంది? బలిపీఠం దగ్గర సమృద్ధిగా ఉంది. దేవుని దగ్గర సమృద్ధిగా ఉంది. మరొక యేసు ప్రభు స్వార్థ ప్రకటించేటప్పుడు అంటాడు మీరు పక్షులు, జంతువుల కంటే మీరు శ్రేష్టమైన మనుషులు, మీరు శ్రేష్టమైన వారు. పక్షులకైనా అక్కడక్కడ దొరుకుతుంది, దొరకదు. కానీ దేవుడు మనకి సమృద్ధిని కలుగచేశాడు. ఆయన సమృద్ధిని ఇచ్చాడు దేవుడు మనకి. కానీ దాన్ని పొందడానికి ప్రయత్నించడము తక్కువ. దేవుని దగ్గర లేనిది భూమి మీద ఏమీ లేదని. సింహము పిల్లలకైనా కానీ లేమి కలుగుతుందేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరికి ఆశ్రయించే వారికి? యెహోవాను ఆశ్రయించే. సింహము పిల్లలు వారికి లేమి కలుగుతుంది. ఎందుకని? సింహం పిల్లలకి లేమి కలుగుతుంది దేనికని? సింహము అడవిని పొలుస్తూ ఉంటుంది. సింహము అడవిని దాని మీద ఆధారము కలుగుతుంది. సింహము అడవి మీద ఆధారపడి ఉంటుంది. సింహము అడవిని ఆధారము చేసుకుంటుంది. అందుకనే సింహముకి లేమి కలుగుతుంది. ఆయనని ఆశ్రయించిన పిల్లలు వారికి ఏ మేలు కొదవలేదంటే మనం ఆయనని ఆశ్రయం చేసుకుంటున్నాం. ఆయన దగ్గర ఏమి కొదువా లేదండి, ఏమి కొదవలేదు. బైబిల్లో అన్ని వాక్యాలు ఉన్నాయి. ఆయన కలుగ చేసిన అవన్నీ దేవుడు చెప్పాడు. మన ప్రతి అవసరాల గురించి ఆయన బయలుపరిచాడు. ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన కలుగ చేసే దేవుడు ఆయన ఉన్నాడు. నీకేం కొదువు ఉంది? ఆరోగ్యంగా లేదా? దేవుడు స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచేవాడు అండి. స్వస్థపరిచే దేవుడు. చూడండి, నాకు రాత్రి ఒక దర్శనం. నేను సోమవారం నుంచి ఏ రోజైనా కానీ నేను మీకు ఎదుట బలహీనుడిగా కనబడ్డానా? సోమవారం నుంచి 2 ప్రార్థనలు జరిగాయి. శుక్రవారం ఒకటి, బుధవారం ఒకటి, 2 ప్రార్థనలు జరిగాయి. ఏ రోజైనా మీకు బలహీనుడిగా కనబడ్డానా? నేను ఎక్కడ కనబడలా. కానీ నేను కూర్చుంటే లేవలేకపోయినంత బలహీనత నాకు. రాత్రి నేను నిన్న ప్రార్థన చేయలేక అల్లాడిపోతూ ఉన్నాను. అప్పుడు రాత్రి ఒక దర్శనం దేవుడు ఇచ్చాడండి. ఒక డాక్టర్ వచ్చి
నీ ఫైల్ అన్నీ ఏదో నాకు చూపించు, నీ బాడీలో ఉన్న బలహీనత అంతా నేను ఎరిగి ఉన్నా అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ బాడీలో ఉన్న బలహీనత అంతా నేను చూసి ఉన్నాను, నీ ఫైల్ ఏది, నేను దానిని తగిన మెడిసిన్స్లు ఇస్తానన్నాడు. హల్లెలూయా. అప్పటి నుంచి రాత్రి నుంచి నాకు ఇంకా బలహీనత అనేది లేదండి. హల్లెలూయా. ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, ఇది వాక్యంలో దేవుని సాక్ష్యం ఇది. అందుకని దేవుడు మనలను ఎక్కడ కూడా మనల్ని బలహీనులుగా ఉంచడు. మనకు కలిగిన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసండి. తెలియదని ఎప్పుడు అనుకోకూడదు. కానీ మనము దేవునికి దూరముగా ఉన్నప్పుడే పరిస్థితి మనకు అర్థం కాదు. దేవునికి ఎప్పుడైతే మనం దూరంగా అవుతుంటామో మన పరిస్థితి మనకు అర్థం కాకుండా ఉంటుంది. మన దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో దేవుడు ఆ పరిస్థితిని మన దగ్గరికి రానివ్వడు. హల్లెలూయా. అందుకని అక్కడ అన్నాడు ఆయన, పిచ్చుకలకు కూడా ఆహారము ఎక్కడ దొరుకుతుంది? దేవుని బలిపీఠము దగ్గర దొరుకుతుందని, దేవుని బలిపీఠం దగ్గర దొరుకుతుందని. ఇంకొక విషయం ఏంటో తెలుసా మీకు చెప్పనా? మన పితరులు పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి తినటానికి తిండి దొరకలే, తినటానికి తిండి దొరకలే. మా ఊర్లో ఒక ఆయనకి ఫుడ్ లేకపోతే నల్లమట్టి ఉంటుంది, నల్లమట్టిని మజ్జిగలో వేసి తాగాడు ఆకలి తట్టుకోలేక. అలా రోజులు గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదం పొందగలిగిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఈరోజు మనకు ఆ పరిస్థితి ఉందా? ఎక్కడ పని చేయకపోయినా పర్వాలా, 3 పూటలు భోజనం ఫ్రీగా వస్తుంది ఈ రోజులో. 3 పూటలు భోజనము ఫ్రీగా వస్తుంది ఈ రోజులో. కష్టపడే పని కూడా లేదు. ఎందుకని అంటే అన్న క్యాంటీన్ ఉంది కదా అది అనుకోవచ్చు. చాలా డ్రెస్సులు ఉన్నాయి, అమ్మ డ్రెస్ లాంటి డ్రెస్సులు చాలా ఉన్నాయి గుంటూరులో. ఫుట్పాత్ మీద వాళ్ళు తిని పడేసేస్తున్నారు. మన మందిరాల్లో భోజనాలు ఏమైనా మిగిలినాయి అనుకో, అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామనుకో అక్కడే పడేసేస్తారు వాళ్ళు. డ్రెస్సులు చాలా ఉన్నాయి, ఏ పని చెయ్యకుండా ప్రతిరోజు 3 పూటలు మన ఇంట్లో అయినా కానీ ఒక రకమే మనకి భోజనాలు, కూరగాయలు ఒక రకమే మనకి, కానీ వారికి రకరకాలైన కూరగాయలు వాళ్ళకి వస్తాయి. అంత దేవుడు ఈ కాలములో మనకి ఎంతగా ఆశీర్వదించాడో, అంతగా ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనం ఆయనను స్తుతించలేకపోవచ్చున్నాము, ఆయనని మనము ఘనపరచలేకపోవచ్చున్నాము. దొరికిన సమయమును బట్టి, దొరికిన పరిస్థితిని బట్టి మనము ఆయనను స్తుతించలేకపోవచ్చున్నాము. కనుక దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడు? చింతించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు మనను గురించి చింతించుచున్నాడంట. అన్నీ కూడా సమకూర్చాడు దేవుడు. అన్ని కోణాల నుంచి దేవుడు మనకి సమకూర్చాడు. అన్ని రకాలుగా మనకి దేవుడు సమకూర్చాడండి. ఏం కొదువుగా ఉంటుందని మనకి ఎక్కడ దేవుడు మనకి కొదువు చేసాడండి? కొదువు మనం చేసుకుంటున్నాం, దేవుడు ఎక్కడ కూడా చేయలే. దేవుడు మనకి ఎక్కడ కూడా కొదువు చేయలే, మనం చేసుకుంటున్న కొదువు అది. మనం కొదువుగా చేసుకుంటున్నామని. మన పితరుల ఇంట్లలో ఎప్పుడైనా మీరు గమనించారండి? ఇల్లు నిండా సామాన్లు చూసారా? ఒక్కొక్కరి ఇంట్లో చూస్తే 15-20 బేసన్లు ఉంటాయి ఒక్కొక్క కేజీ. ఎందుకమ్మా అది 15 బేసన్లు? కేజీ అన్నం వండుకు ఒక్క పూట వండుకునే దానికి. ప్లేట్లు ఉంటాయండి, ఒక 10-15 ప్లేట్లు ఉంటాయి. మన పితరుంట్లో ప్లేట్లు 15 ఉన్నాయా? చెల్ల పెంకతో చేసిన, మట్టితో చేసిన వాటిలో వాళ్ళు భోజనం చేశారు, శ్రేష్టమైన భోజనం. ఇప్పుడు కూడా డాక్టర్ కూడా అదేంటో, కుండలో నీళ్ళు తాగండి అమ్మా అంటున్నారు. ఏం తాగుతారు? కుండలో నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతారు. లేనిపోయిన రోగాలను తెచ్చుకుంటున్నారు. అందుకనే
దేవుడు ఆ కాలంలో వారికి ఇచ్చిన ఆశీర్వాదము ద్వారాగా వాళ్ళు కష్టపడినా నష్టపోలా. కానీ ఈ రోజులలో చాలా చాలా నష్టపోతున్నాం మనం. ఇది గుర్తెరగలేకపోతున్నాం. ధనము ఎంత పెరుగుతుందో, ఆస్తి ఎంత పెరుగుతుందో అంత మనము నష్టపోతున్నాం. ఎక్కడ నష్టపోతున్నాం మనం? తిండి వల్ల నష్టం కాదు, ఆయుష్ విషయంలో నష్టపోతున్నాం. మన పితరులు ఒక్కొక్కరు ఆది కాండంలో మనం చూస్తే 300 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 960 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ 900 పోయింది. ఇప్పుడు 900 పోయాయి. ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు, 60 సంవత్సరాలే. 60 సంవత్సరాలు కష్టం. ఎక్కడ నష్టపోతున్నాం? ఎందుకు నష్టపోతున్నాం? ఎలా నష్టపోతున్నాం? మోసే అంటాడు ఆయన, ద్వితీయోపదేశకాండం 31 మోసే అంటాడు ఆయన, ఇదిగో యెహోషువను అని పిలిచాడు, ఇదిగో నాకు 120 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నాను కనుక దేవుడు నన్ను పిలిచాడు కనుక ఇప్పుడు నేను ఉండను కనుక ఇదిగో ఈ బాధ్యత అంతా నీకు అప్పచెప్పుచూ ఉన్నాను అంటాడు. హల్లెలూయా. 120 సంవత్సరాలు. రాంగ దావీదు మహారాజు అంటాడు, అయ్యా 70 అధిగమిస్తే 80. యాకోబు గారు అంటారు ఆయన పత్రికలో, 70 లేదు, 80 లేదు, ఏమీ లేదు, పోయా బాబు, మన జీవితము నీళ్ల మీద బుడక వంటిది. చూసారా? లాస్ట్లో వచ్చేసేవరికి, రాకడ వచ్చేసేవరికి ఎక్కడికి వెళ్ళిందో మన జీవితం, మనం ఎక్కడ నష్టపోతాం? ఏం నష్టపోతున్నాము? నష్టపోయేది ఏది? మనం ఏం నష్టపోతున్నామని గ్రహిస్తున్నామా? ఏమని చూపితే ధనము ధనము ధనము. ఏ ధనము? ధనము ఎక్కడ నష్టపోతున్నాం? అదేమన్నా మనం తెచ్చామా? దేవుడు మనకు అనుగ్రహించాలి. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించాలి. మనం నష్టపోయేది ఒక ఆయుష్ విషయంలో నష్టపోతున్నాం. మనం ఎక్కడ కూడా దేవుడు మనకి నష్టపరచలా. అన్ని సమృద్ధిని కలగచేశాడు. మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను మొన్నే చూసి ఒక సహోదరిని రైల్వే స్టేషన్ దగ్గర బ్రిడ్జి డౌన్లో అవతల పక్క గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ నుంచి ఆ బ్రిడ్జి కాంచి టర్నింగ్ తిరిగేటప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంది. ఏదైతే ఆ చెట్టు పేరేంది? రాగి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చుంటుంది సహోదరి. ఆమెకి ఇంచుమించు 45 నుంచి 50 లోపు వయసు ఉంది ఆమెకి. ఆమె అక్కడ కూర్చొని సువార్త ప్రకటిస్తుందని. ఆమె అక్కడ కూర్చొని సువార్త ప్రకటిస్తుంది. నేనేం చేశానంటే, నేను అక్కడ వెళ్తూ ఆమె బైబిల్ చదువుతూ ఉంది. బైబిల్ చదువుతూ ఉంటే, ఏంది ఈమె ఇక్కడ బైబిల్ చదువుతుంది పాపము? నాకు వచ్చిన ఆలోచన అంటే, ఈమెకి ఎవరు లేరేమో, నేను తీసుకొచ్చి చక్కగా మన చర్చి కాడ ఉంచుదాం, ఆమెకి ముద్ద అన్నం పెడితే దేవుని పని చేస్తుంది ఉంటుంది అని నేను ఆలోచించి నేను అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర ఆటో ఆపి అని అడిగితే ఆమె అంటది, నేను సువార్త ప్రకటిస్తున్నాను ఇక్కడ కూర్చొని. అమ్మ నువ్వు మరి సాయంత్రం ఎక్కడికి వెళ్తావు అమ్మని అంటే, నేను సాయంత్రం బ్రిడ్జి కింద అక్కడ పండుకుంటాను, తెల్లారి లేచి నేను ఇక్కడికే వచ్చి కూర్చుంటాను, అందరినీ సువార్తను ప్రకటిస్తాను. అసలు నాకు మైండ్ పోయింది. ఆమె వాక్యము బైబిల్ తీయకుండానే వాక్యము టక చెప్పేసేస్తుందని. వాక్యము టక చెప్పేసేస్తుంది ఆమె. నీ ఎందుకమ్మంత ఇక్కడ ఉంటున్నావు అంటే, నేను చక్కగా నేను మందిరం దగ్గర తీసుకెళ్తాను, నువ్వు అక్కడ వచ్చి చక్కగా వాడబడం అంటే నా దర్శనం అది కాదు. నీవు ఆటో వేసుకొని వచ్చావు, కానీ నా దగ్గర కారు వేసుకొని వచ్చిన చాలామంది పాస్టర్లు ఉన్నారందామా. కారు వేసుకొని వచ్చిన పాస్టర్లు చాలామంది వచ్చి నన్ను తీసుకెళ్తామని బయలుపాలు నన్ను బతలాడారు, కానీ నేనే వెళ్ళలేదన్నా. హల్లెలూయా. చూడండి, మరి ఆమె నువ్వు భోజనం ఎక్కడ చేస్తున్నావు అంటే, ఉన్నారుగా మనవాళ్ళు ట్రెస్సోళ్ళు ఉన్నారుగా మనవాళ్ళు, అక్కడికి వెళ్తాను, చక్కగా భోజనం చేస్తాను. మరి రెడీ ఎక్కడ అవుతావు అంటే, నువ్వు రెడీ అవుతావు ఎక్కడమంటే, మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో బాత్రూములు ఉన్నాయిగా స్నానం చేయడానికి. చూడండి
ఆమె సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్లో నేను ఏం చేశానని నా దేవునికి నేను రేపు లెక్క అప్పచెప్పాలి పాస్టర్ గారు అందామా నాకు నేను రేపు దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను పౌలు గారు చెప్పాడు కదా, నీ పని నేను తుదముట్టించుటే నాకు ఆహారమైందని ఆయన చెప్పాడు కదా. అందు గురించి నేను రేపు దేవుడు నన్ను లెక్క అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? నేను లెక్క అప్పచెప్పవలసిన సమయము సందర్భం నాకు ఒకటి ఉంది అని చెప్తుందా అమ్మ. మరి మీ ఆయన లేదంటే, మా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్యూటర్గా పనిచేస్తాడు. ఆయన వాళ్ళ కూతురు అంటే రాజమండ్రిలో డాక్టర్ చదువుతుందంట అండి. మీరు వెళ్ళి అడగండి, ఆమె చెప్పిన విషయం అక్కడ ఉంది. ఎప్పుడు కూడా ఆమె కూతురు రాజమండ్రిలో మెడికల్ హాస్పిటల్లో ఆమె డాక్టర్ చదువుతుందంట. ఆమె చూడు ఎక్కడ ఉంటుంది అమ్మ. మరి ఎక్కడ ఇల్లు అద్దె తీసుకొని ఉండొచ్చు? ఇల్లు అద్దె తీసుకొని ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అది కాదు. నేను సువార్త ప్రకటించాలి. రాత్రి పగలు నాకు సమయం దొరకట్లేదు, నేను సువార్త ప్రకటిస్తూనే ఉండాలి నా దేవునికి అని ఆయన సాక్ష్యం ఇచ్చిందండి. ఆమె చూశాను. దేవుని కోసం ఏర్పరచబడిన మనకు దేవుడిచ్చిన కృపను గురించి మనము ఆరాటపడాలో అంతవరకు మనకు అవసరమైనది. ఈ భూమి మీద ఏ ఇల్లు వాకిలు ఆస్తి అంతస్తు ఏమి కూడా మనతో రాదు. హల్లెలూయా. అందుకని పేతురు రాసిన పత్రికలో పేతురు గారు చక్కని ఒక మాట అంటాడండి. దేవుడు మనకు ఐశ్వర్యములను కలగచేసే కొలిది అంట, దేవుడు మనకు అంతగా ఘనపరిచే కొలిది అంట ఆయన ప్రకటిస్తాడని దేవుడు. ఆయన పేతురు గారు అంటున్న మాట అండి, అసలు భయంకరమైన మాటలండి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కానీ మనం చదివితే, 3వ అధ్యాయం 9వ వచనం, 2 పేతురు రాసిన పత్రిక, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానములను గురించి ఆలస్యము చేయువాడు కాడు. హల్లెలూయా. చూశారండి, మనం అనుకుంటూ ఉంటామంటే ఆయన వాగ్దానం విషయంలో ఆలస్యము చేస్తాడు ప్రభు ఉంటామంట. అయ్యో దేవుడు వాగ్దానం చేశాడండి, ఏంది మాకు ఈ సంవత్సరం నెరవేర్చబడలేదండి, ఆ సంవత్సరం నెరవేర్చబడలేదండి, ఆ సంవత్సరంలో ఇలా వచ్చిందండి, ఈ సంవత్సరంలో ఇలా వచ్చిందని సంవత్సరాలను ఎంచుకుంటూ వాగ్దానాలను పోల్చుకుంటూ ఉంటాము, సంవత్సరాలను ఎంచుకుంటూ ఉంటాం. కానీ ఒక క్షణము కూడా మనము ఆలోచిస్తే దేవుడు నాకు ఈ వాగ్దానము చేశాడు, ఈ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఈ వాగ్దానమును నేను ఎందుకు పొందలేకపోయానా అని ఒక్క సెకండ్ కానీ ఆయన సన్నిధిలో మనం ఆలోచన కలిగి ఉంటే, ఆ ఆలోచన కలిగి ఉంటే మనకు అంత మేలండి. వాగ్దాన విషయంలో అది ఎంత మేలు ఆలోచించాలి. దేవుడు ఎందుకు దానిని నెరవేర్చలేదు? దేవుడు ఎందుకు నెరవేర్చలేదు? మనము బైబిల్లో ఒక సహోదరుని గురించి చాలా విషయాలు మనం ఆయన గురించి ధ్యానం చేశాం. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన సమస్యలలో ఉంటున్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి ఒక వ్యక్తిని ఏర్పరిచాడు. ఒకటి వారి కోసమును, రెండోది ఆ తల్లిదండ్రుల కోసమని. ఆ తల్లిదండ్రులకు ఒక మచ్చ అనేది పడిందండి. వారికి ఒక తల్లిదండ్రులకు మచ్చ పడింది. ఆ మచ్చ ఏంటంటే వారికి పిల్లలు లేరని ఒక మచ్చ నింద వారికి ఉన్నప్పుడు దేవుడు వారి కోసం ఏం చేశాడంటే ఆయన అన్నాడు, దేవదూతలు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు, నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు కలగ, అయినప్పటికీ నేను
కుమారుని నీకు ఇస్తాను, అతడు ఫిలిష్తీయుల చేతిలో ఉన్న నా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అతనిని నేను ఏర్పరచుకుంటాను అంటాడు. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉన్నవారిని? ఫిలిష్తీయుల చేతిలో ఉన్నవారిని విడిపించడానికి ఆయనకి దేవుడు అనుగ్రహించిన బహుమానము, ఆ వాగ్దానం, అది ఆమె పట్ల దేవుడు చేసిన వాగ్దానము. ఈ వాగ్దానం ఏమైనా ఆలస్యమైందా? వాగ్దానం ఏమైనా ఆలస్యమైందా? ఏ మాత్రమునో ఆలస్యము కాలేదండి. ఆలస్యం కాల, దేవుడు ఎమ్మటే నెరవేర్చాడు. హల్లెలూయా. ఇంకొక విషయం మీకు చెబుతాను, గమనించండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల వాళ్ళు విస్తరింపబడి ఉన్నారు కనుక వారిని పరిపాలించడానికి ఒక రాజును నియమించాలని దేవుడు ఎప్పుడో ఉద్దేశం కలిగాడు. కానీ సమయము, సందర్భము దేవుడికి అనుకూలంగా రాలేదు. అనుకూలమైన సందర్భము, అనుకూలమైన పరిస్థితి దేవుడికి రాలేదు. ఏ టైంలో దేవుడు ఇవ్వాలో ఆ టైంలో ఇవ్వటానికి పేతురు రాసిన పత్రికలో అన్నాడు కదా, ఆయన మిమ్మల్ని తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించుటకు ఆయన చేతి కింద. అందుకనే దేవుడు ఆ ప్రజలను హెచ్చించడానికండి ఒక రాజును నియమించాలని ఆయనకు ఉద్దేశం ఉంది. కానీ అప్పుడు దాకా ఈ ప్రజలు వాళ్ళు ఆగలేకపోయారు. ప్రజలు ఆ రోజు వాళ్ళు ఆగలేకపోయారు. మాకొక రాజు కావాలి అని పదే సమూయేలుని వెళ్ళి హింసించేవాళ్ళు. పదే వెళ్ళి సమూయేలుని హింసించేవాళ్ళు. నువ్వు ప్రవక్తగా ఉన్నావు, మంచిదే, మమ్మల్ని పరిపాలించినప్పుడు మాకొక రాజు కావాలి అని పదే వారిని హింసిస్తే ఆయన అంటాడు, ఎవరిని చేసుకోవాలని, రాజుగా నియమించుకోవాలని ఎవరిని మీరు నిర్ణయించుకుంటూ ఉన్నారంటే అప్పుడు సౌలును వాళ్ళు చూపించారు. సౌలును చూపించగానే 1-2 సార్లు దేవుడు అడ్డగిస్తాడు. దేవుడు టైం పెడతాడు, అడ్డగిస్తాడు. సౌలు విషయంలో దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ వీళ్ళు మాట వినలేకపోతున్నారు. మాకు కావాలని. అందుకనే దేవునికి ఎప్పుడు కూడా మనము దేవుని ఎదుట మనము ఇది కావాలని మనం ఎక్కువ ఆలోచించి అడగకూడదు. మన ప్రార్థన ఒకటే, ప్రభువా నీ చిత్తము నా పట్ల జరగాలి, నీ చిత్తము మా పట్ల జరగాలి, నీ చిత్తము నా కుటుంబం పట్ల జరగాలి, నీ ఆలోచన నా కుటుంబంలో ఉండాలి, నీ ఉద్దేశము నా కుటుంబంలో ఉండాలి అని దేవునికి ప్రార్థన చేయాలి. అందుకని మనం అటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాం. కాబట్టి రోమపత్రిక 12వ అధ్యాయంలో క్లారిటీ ఇచ్చాడు దేవుడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో క్లారిటీ ఇచ్చాడు. మీరు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనను ఇచ్చాడా లేదా? మీ శరీరములను మీరు ఆయనని సమర్పించండి. అయితే అలా వాళ్ళు సమర్పించలేకపోతున్నాం. మనం ప్రార్థన ఎప్పుడు కూడా అయ్యా నాకు ఇది కావాలి, అది కావాలని అంటూ దొరకనప్పుడు ఏమంటారంటే దేవుడు మాకు ఇవ్వలేదండి, దేవుడు మాకు అన్యాయం చేశాడని, దేవుడు మాకు సమస్య కలుగజేశాడని తిరిగి దేవుని మీదకి మనము ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు ఇవ్వలేదు ఇది, దేవుడు నాకు ఎందుకు ఆపాడు ఇది, దాని వెనుక ఏం ఉంది ఇది,
దేవుని ప్రణాళిక ఏముంది అని ఆలోచించమను. ఆలోచించినప్పుడే దేవుడు వద్దన్న వాటిని మన స్వశక్తితో మనము చేస్తాం. ఇప్పుడు చూడండి, అక్కడక్కడ కొన్ని ఇళ్ళు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? వాళ్ళు దేవుని దగ్గర అడగలేకపోతున్నారు. దేవుడు ఆ ఇల్లుని కట్టించలేకపోతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రకృతి సంబంధమైన వాటి మీద వారి ఆలోచనలు ఉంటాయి. అందుకనే పేతురు రాసిన పత్రికలో అక్కడ బయలుపరిచాడంటే తర్వాత చూపిస్తాను. అయితే ఈ రాజును విషయం ఏంటంటే ఈ సౌలుని ఎందుకో ఈ ప్రజలను బట్టి దేవుడు అభిషేకించమని వారికి ఇచ్చేసాడు. దేవుడు సౌలును అభిషేకించమని ఎప్పుడైతే తన సొంత సంపూర్ణంగా దేవుడు చేయలేదండి, ఆగలేకపోతున్నారు కాబట్టి వారిని అభిషేకించమన్నాడు. దాని తర్వాత ఏం జరిగింది? నిలబడ్డాడు సౌలు? నిలబడలా. ఎందుకని? అది దేవుని ఉద్దేశం కాదు, అక్కడ దేవుని ప్రణాళిక కాదు. అది సౌలు రాజుగా ఉండడం దేవుని ఇష్టం కాదు. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు వ్యక్తిని లేపడానికి. దావీదును ఏర్పరుచుకున్నాడు. దావీదు మంచి యవ్వన కాలములో దేవుడు అభిషేకించేవాడు. తెలుసా? యవ్వన కాలంలో అభిషేకించేవాడు. ప్రభువే 33.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేసినప్పుడు 30 సంవత్సరాలు ఆయన బాప్తిసం పొందాడు. ఆయనే అధికారం కలిగిన దేవుడే 30 సంవత్సరాలకు ఆయన బాప్తిసం పొందాడు ఆయన. కానీ దావీదుకు బాల్యంలో ఎందుకు ఇచ్చాడు దేవుడు అభిషేకం అంటే, ఇప్పుడు దారి ఏర్పరచబడింది. సౌలు దారి తప్పిపోయాడు. ఇప్పుడు చిన్న పిల్లోడైనా సరే, చిన్న పిల్లోడు కాకపోయినా సరే, అతను ఎటువంటి వాడైనా సరే, కానీ అతనికి అభిషేకించాలని దేవుడు దావీదు పట్ల తన ప్రణాళిక దావీదు పట్లే తన ప్రణాళిక దేవుడికి అతను ఎదిగేంత వరకు ఉంచి ఆయనని ఎదిగించి మంచి యుక్త వయసులోనే ఆయనకి ఏర్పరచుకుందామని దేవుని ప్రణాళిక ఉండేదేమో. కానీ వీళ్ళ హడావడిని బట్టి అతనికి బాల్యములోనే అతనికి అభిషేకం ఇవ్వాల్సి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, 420 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మోషేను ఏర్పరుచుకొని అతనును మంచి వయసులో వచ్చినంత వరకు ఇశ్రాయేలు ప్రజలు అలాగనే ఉంచాడు. ఆయన నిలబడ్డాడు. సౌలు నిలబడకపోవడానికి కారణం ఏంటంటే ఈ మనుషుల ఆలోచన, మనుషుల ఒత్తిడి. దీన్ని బట్టే ఆయన పరిపాలనలో నిలవలేకపోయారు. మన ఆలోచన ఏమైనా ఉంటే మన ఆలోచనలు ప్రభు సన్నిధిలో నిలవదని. అందుకనే ఆయన అంటాడు, మీ ఆలోచనకి నా ఆలోచనకి ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత వ్యత్యాసం ఉందంటాడు ఆయన. హల్లెలూయా. మనమేమో కంటికి కనబడే వాటిని చూస్తాము, దేవుడేమో కనబడని వాటిని చూస్తాడు. మనం మన కంటికి కనబడేది చూస్తాము, దేవుడు మనకు కనబడనిది, ఆయనకు కనబడేది ఆయన చేస్తూ ఉంటాడని. కనుక మనము దేవునిలో మనము వెదిగేటప్పుడు అక్కడ అన్నాడు పేతురుతో పేతురు అంటున్నాడు, ఆయన మీకోసము ఆయన ఏం చేశాడంట, సిద్ధపరిచినది వ్యర్థము కాదు. హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో 2:9 చదివినది మనం ఏమంటున్నాడు ఆయన? అయ్యా 9 అందరూ మారు మనస్సు పొందవలెనని
మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు ఏమైతాయంట? మిక్కటమై లయమైపోను. ఏవి? పంచభూతం. దీని చాలా చరిత్రలో ఉన్నాయి. దీంట్లో వెళ్తే మనం ఈ మెసేజ్ పోద్ది. ఇంకా పంచభూతంలో చాలామంది ఆచారాలు పాటిస్తూ ఉంటారు పంచభూతాలను గురించి. అవి ఏమీ ఉండవు. అవి ఏమీ ఉండవు. ఆ పంచభూతాల్లో ఉన్న లక్షణాలు ఏమీ కూడా ఉండవు. ఇంకా అదెందుకు? పైన ఆకాశమే ఏమైపోతుందట? ఆకాశం ఏమైపోతుందంట? అది గతించిపోతుందంట. మరి మన డబ్బులు మిగిలిపోతాయా? మన ఆస్తి మిగిలి ఉంటుందా? ఆకాశం కంటే విలువైందా మన ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము? అవే గతించిపోతే మనవి మిగిలి ఉంటాయా? ఇక మన వెనుక ఉన్న ఏమి కూడా ఉండవు, కానీ మనం మాత్రం ఉంటాం. హల్లెలూయా! మనం ఉంటాం. మనకేమి అపాయము కూడా దేవుడు రానివ్వడు. మనం ఉంటాము, మన కళ్ళారా చూస్తూ ఉంటాము, జరిగే పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాము, రాకడ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాము. మన కోసము దేవుడంట కొత్త ఆకాశమును కొత్త భూమియు కలుగచేస్తాడు. మన కోసమని దేవుడు కొత్తది సృష్టిస్తాడు. అక్కడ పేతురు ఆ పత్రికలోనే పేతురు కూడా అన్ని బోధించాడు. రెండో మూడో మొత్తం చదివితే అక్కడ అన్నీ ఉన్నాయి దాని గురించి సారాంశాలు. దేవుడు మనకు ఇచ్చిన ధన్యత. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యెషయా గ్రంథంలో అన్నాడు కదా, 33వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు? ఆయన 33వ అధ్యాయము 6వ వచనంలో, ఈ కాలములో నియమింపబడినది. హల్లెలూయా! గుర్తెరగాలండి. నీ కాలములో నియమింపబడింది. నీ కాలం అంటే నీ కోసము నియమింపబడింది. అది ఎలా ఉంటుందంటే అది స్థిరముగా ఉంటుంది. నీ కోసము దేవుడు నిర్ణయించింది స్థిరముగా ఉంటుంది. నీ కాలములో నీ కోసము. నీ కాలములో అంటే నీ కోసం. అది మన పితరుల కాలంలో మన కోసం కాదది, అది వారి కోసం. అది వారి కోసం నియమింపబడింది. అది ఇప్పుడు మనకు మన కాలంలో మన నిమిత్తము నియమింపబడింది. అది మన కోసం ఏదేదైతే నియమింపబడిందో అవన్నీ మన దగ్గరికి వస్తాయి. అవి స్థిరముగా ఉంటాయి. స్థిరంగా దేవుడు మనలను ఎంచుతాడు, స్థిరంగా ఎంచుతాడు. కనుక అక్కడ అన్నాడు ఆయన పేతురు రాసిన పత్రికలో, మీరు మారు మనస్సు పొందండి. మారు మనసు పొందండి. మీరు మనస్సు మార్చుకోండి. మనస్సు మార్చుకోండి. మనస్సు మార్చుకోవడంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ వాటి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఇప్పుడు పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనలో వచ్చినప్పుడు ఎన్ని ఆజ్ఞలు అయినాయి అమ్మా? 2 అయిపోయాయి. మిగతా 8 ఏమైపోయినాయి? ఏమైపోయినాయి 8? అవన్నీ కూడా ఈ 2 దాగి ఉన్నాయి. హల్లెలూయా! ఆ 8 కూడా ఈ 2 దాగి ఉన్నాయి. అలాగనే మారు మనస్సుకు రకరకాలైన ఉన్నాయి. అన్నీ కూడా దాగి ఉన్న 2 విషయాలు మీకు
చూపిస్తాను. బైబిల్లో చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీలో యెహోవాకి భయపడి చూడండి, ఇక్కడ 2 మాటలు. మొదటి మాట ఏముంది? యెహోవాకి భయపడి. హల్లెలూయా. ఇది చాలు. ఇప్పుడు దేవునికి భయం వస్తే చాలండి. భయం వస్తే చాలు. ఇప్పుడు ఒక దొంగ ఎవరిని చూసి భయపడతాడు? ఇంటి వాళ్ళని చూసి భయపడతాడా? ఇంటి వాళ్ళని గురించి చూసి భయపడడు. ప్రజలను చూసి కూడా భయపడ్డాడు. ఆయన ఎవరిని చూసి భయపడతాడు? డిపార్ట్మెంట్ వాళ్ళని చూసి మామూలుగా ఉండే వాము వాడి చేతిలో పడ్డామనుకో అయిపోయాం కదా. అలాగనే వారిని చూసి భయము రాగానే వాళ్ళు ఏం చేస్తారు? ఆ తప్పు పని చెయ్యరు. చేసేటప్పుడు ఎవరు గుర్తొస్తారు? పోలీసు వాళ్ళు గుర్తొస్తారు. వామ్మో, ఇది చేస్తున్నప్పుడు దొరికామనుకో మనం అయిపోయాం కదా. అలాగనే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుణ్ణి చూసి భయపడాలి. హల్లెలూయా. దేవుని చేతిలో మనం ఉన్నాము. దేవుని చేతిలో మనం ఉన్నాము కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఈ పాపపు పని చేయకూడదు. దేవుడు మనలో ఉన్నాడు. ఈ పాపము చేశామనుకో వామ్మో, ఏసేపేమన్నాడు? మనుషులు ఎవరు లేరని చెప్పి రాణి చెప్తుంది ఆయనకి. మనుషులు ఎవరు లేకపోవడం ఏంటమ్మా తల్లి? మనుషులతో నాకేం పని? ఎంతమంది ఉంటే నాకేం పని? ఈ మనుషుల ఎదుట కాదు నేను జీవిస్తుంది. మనుషులు నన్ను ఏదో చేస్తారని నేను జీవించట్లా. మనుషులందరూ నన్ను పొగుడుతారని నేను జీవించట్లా. నీవు అడుగుతున్నట్లుగా పాపం చేయమంటే ఎవరు లేరంటావేంది? నీవు నా దేవుని ఎదుట నేను పాపము చేయలేను. హల్లెలూయా. ఏమొచ్చింది ఆయనకి? భయము. ఎవరి భయం వచ్చింది? దేవుని భయము. దేవుని భయము నీకు వస్తే ఖచ్చితంగా ఆ మనిషి పాపము చేయడండి. మారు మనసు పొందు అని ఇక్కడ ఆ పేతురు రాసిన పత్రిక అని చెప్పినట్టుగా మనం పొందగలిగిన మారు మనసు ఏంటంటే దేవుని భయము. హల్లెలూయా. దేవుని భయము. ఆ 2వ మాట ఏమన్నాడు? సేవకుని మాట. అంటే సేవకుని మాట దేవుని మాట. అది సేవకుల్లో వచ్చే ప్రతి మాట దేవుని మాట. అది సేవకుని మాట కాదు. ఆయన నిలబడడం మట్టుకు మాత్రమే, కానీ మాట్లాడేది ఆయన. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేది. అందుకనే ఆయన మాట వినాలి. వింటే చాలు. నీకు మారు మనసు వచ్చిందంటే అదే మారు మనసు. మందు తాగేవాడు ఆయన బాగా మందు తాగేవాడు బారసాబకి వెళ్ళంగానే అమ్మో దేవుడు చూస్తున్నాడని భయం వచ్చిందనుక ఆయనకి విడిచిపెట్టి వచ్చేస్తాడు. ఆయన దొంగతనం చేసే వ్యక్తి అయ్యో పోలీసు వాళ్ళు ఉన్నారని కాదు. పోలీసు వాళ్ళు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ నా దేవుడు ఉన్నాడు. భయము అని జీవితంలో చేయలేడు. భయము ఇక్కడ చెప్పాడు ఆయన. మీరు మారు మనసు పొందండి అని పేతురు చెప్పాడే. మనలో మార్పు రావడానికి ఈ 2 లక్షణాలు చాలండి. అన్నిటిని అందులోనే ఉన్నాయి. మన జీవితం అంతా కూడా ఈ 2 ఉంది.
ఎప్పుడైతే మనము దైవ సేవకుడు మాట్లాడుతుంది కాదు ఇది దేవుని మాట అని మనం సరి చేసుకోవడము ప్రయత్నం చేస్తే, దేవుడంట నీ నిమిత్తము నియమింపబడిన, నీ కాలములో నీ నిమిత్తము నియమింపబడిన ఆశీర్వాదం అది నీ యొద్దకే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడికి వెళ్ళదు, అది నీ యొద్దకే వచ్చింది. అది నీకోసము నియమింపబడింది, అది నీకోసం నియమింపబడింది కనుక అది పొందడానికి దేవుడు నీకు ఒకటి చేయమన్నాడు. నువ్వు ఆయనకు భయపడు, ఆయనకి భయపడాలి. ఎప్పుడైతే ఆ భయము లేకుండా ఉంటుందో, దేవుని భయం ఎప్పుడైతే ఉండకపోతుందో, ఇంకొక విషయం తెలుసండి, యోబు 2 ఆశీర్వాదాలు పొందాడని 42వ అధ్యాయము ఆ పుస్తకం లాస్ట్ అధ్యాయంలో రాయబడింది కదా. లాస్ట్లో ఆ పుస్తకంలో రాయబడింది. యోబు 2 ఆశీర్వదింపబడి, ఆయన 2 ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటి? అని స్టార్టింగ్లోనే మొదటి అధ్యాయంలోనే రాయబడింది. ఆయన దేవుని యందు భయమును, హల్లెలూయా, ఏం కలిగాడు? భయము, భక్తి. ఆయనకు దేవుని భయం ఉంది కాబట్టి, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, తన భార్య చెప్పిన మాటలకు ఆయన మూర్ఖులు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దనేసాడు. ఎందుకో తెలుసా? దేవుని భయము ఆయనలో ఉంది కాబట్టి, దేవుని భయం ఆయనలో నిలిచి ఉంది కనుక, ఆయనకు దేవుని భయము కలిగినప్పుడు చూడండి, మీరు అక్కడక్కడ కూడా అక్కడ ఎక్కడైనా చూడండి, మీరు దేవుని భయము కలిగి ఉన్న కుటుంబము ఖచ్చితంగా వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా, వర్ధిల్లుతూనే ఉంటుంది. దేవుని భయము లేకుండా జీవించే కుటుంబములో ఎన్నడూ కూడా ఆశీర్వాదం రాదు. వాళ్ళు అనుకుంటారేమో దేవుని ఆశీర్వాదం అని చెబుతూ ఉంటారేమో, దేవుడు మాకు ఇలా ఆశీర్వదించాడని చెబుతారేమో. వాళ్ళు దేవుడు ఆశీర్వదించాడంటే అదే రోమపత్రికలోనే 8వ అధ్యాయము 3-4 వచనాల నుంచి రాయబడింది. మనకు అందరికీ తెలిసింది, చదవబోకని సమయం లేదు. అక్కడ వీళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడారా, మనుషుల చేత ఆశీర్వదింపబడుతున్నారా, ఎలా ఆశీర్వదింపబడుతున్నారు అనేది దేవుడే అక్కడ రాశాడు, అక్కడే తెలియపరిచాడు. ఆ మనుష్యుని చూసి మనం గమనించవచ్చు. డాక్టర్ ఎవరో, పోలీసు వాళ్ళు ఎవరో, దొంగలు ఎవరో, డ్రైవర్ ఎవరో, కండక్టర్ ఎవరో, వారిని చూసి మనము గుర్తుపట్టగలుగుతాం. వారిని చూసి మనం గుర్తుపట్టగలుగుతాము. అందుకనే ఆత్మీయులు ఎవరో, ఆత్మానుసారమైన ఆశీర్వాదం ఎవరికి కలుగుతుందో, ఆత్మానుసారమైన వ్యక్తికి ఆశీర్వాదతను దేవుని ద్వారానే ఆశీర్వదింపబడుతున్నాడనే విషయము ప్రతి ఒక్క ఆత్మీయులకి అది అర్థమవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మీయులకు అర్థమవుతూ ఉంటుంది, ఆత్మానుసారమైన వ్యక్తి ఇలా ఆశీర్వదింపబడుతున్నాడని. శరీరానుసారమైన వ్యక్తి ఇలా ఆశీర్వదింపబడతాడని కనబడదంటారా? ఆత్మచేత ఎవరు ఆశీర్వదింపబడుతున్నారో, దేవుని ఆశీర్వాదం ఎవరు పొందుతున్నారో, దేవుని ఆశీర్వాదం కాకుండా ఆశీర్వదింపబడుతున్న వాళ్ళు ఎవరో కనబడదంటారా? బైబిల్లోనే కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు, బైబిల్లోనే ఉన్నారు. బయట చెప్పుకోవడం కాదు, మనకు బైబిల్లోనే మనం చూసుకోవాలి. ఆయన అనుకుంటున్నా, నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు ఆయన? ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటున్నాడు. సమాజం ఆయన అప్పుడే గుర్తుపట్టేసేసింది. యేసుప్రభు తన దగ్గరికి వెళ్తూ ఉంటే యేసుప్రభు తన దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటారు? అతడు పాపి అయిన వ్యక్తి,
అతని దగ్గరికి ఈయన ఎందుకు వెళుతూ ఉన్నారు? ఎవరైనా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రజలు చెప్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడు? నేను నీతిమంతుడని అనుకుంటున్నాడు ఆయన. నేను నీతిమంతుడని అనుకుంటున్నాడు ఆయన. ఏంటి? అందుకు నేను అంటాను, ఒక్క సెకండ్ ఆలోచించాలా. మనము బైబిల్ ప్రకారంగా ఉన్నామా? ఏంటి? వాక్యానుసారంగా ఉన్నామా? వాక్యానుసారంగా నడిపింపబడుతున్నామా లేదా? తినటానికి లేదా? ఇబ్బందిగా ఉందా? ఆర్థిక పరిస్థితిగా ఉందా? దాని మీద మనసు పెట్టకూడదు. ఆర్థిక పరిస్థితి ఉందా? వద్దు, దాని మీద మనసు పెట్టబోకు. దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు ఆర్థిక పరిస్థితి అనేది. మనకున్న పరిస్థితి అన్నీ ఆయన ఎరుగుతున్నాడు. ఆయన సమయమును ఆయనని కేటాయించండి. ఆయన పరిస్థితిని ఆయన కేటాయించండి. కేటాయించకుండా మనం ఆలోచించకూడదు. నీకోసము అని ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడింది. నీకోసము నియమింపబడినది, అది స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీకోసం నియమించాడు, అది స్థిరముగా ఉంటుంది. నష్టము రాదు, నష్టాలు రావు. ఏంటి? ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు రానివ్వడు. మన కోసం నియమింపబడింది మనకే వచ్చుదే. మన కోసము కాని వాటి కోసము మనము ప్రయత్నం చేస్తామే. మన కోసము కాని వాటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం చూడు, అది మనకు దక్కకుండా పోద్ది. మనమేమో దానికోసం ప్రయాసపడుతూ ఉంటాం. కనుక మనం దానికోసము మనం ప్రయాసపడకుండా దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదం, నువ్వు నాకు ఇచ్చిన, నా కోసము నియమించినది, నువ్వు నా కోసం నియమించినది నేను పొందాలి. పౌలు గారు ఏమంటాడండి? పౌలు గారు ఏమన్నాడు? మీకోసము ఉంచిన వాటి కోసము నేను పరిగెత్తుతున్నానడా? ఏంటి? సమాజంలో ఉందండి, నేను అక్కడక్కడికి వెళ్తాను, తీసుకొస్తానన్నాడా? దేవుడు నాకు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఆయన నా కోసం ఉంచిన బహుమానము కోసము నేను పరిగెత్తాను. ఆయన బహుమానం కోసం పరిగెత్తాను. ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. ఘనపరిచేది ఎవరు? దేవుడు. దేవుడు ఘనపరుస్తాడు. కనుక నాయన మనం ఘనంగా ఎంచబడాలంటే దేవుని ద్వారాగానే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మనుషులు అటువంటి వాళ్ళు, ఆ మనుషులు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ప్రార్థన ఇలా చేస్తారు, వీళ్ళు ప్రార్థన అలా చేస్తారు, వీళ్ళు ప్రార్థన ముగింపులోకి వస్తారు, వీళ్ళు ప్రార్థన స్టార్టింగ్లోకి వస్తారు. ఇవన్నీ ఎంచుకోవద్దండి, మనుషులను ఎంచుకోకండి మీరు. అండ్ వాళ్ళు ధనవంతులు, మేము పేదవాళ్ళము, వాళ్ళు జ్ఞానవంతులు, మేము అజ్ఞానులు. అసలు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకూడదు. ఏవి రాకూడదు. ఒకటి, నేను ఎలా ఉన్నాను నా దేవునికి. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, ఎవరు ఏమైనా చెప్పుకోనివ్వండి, ఏంటి ఎలాగనే ఉండనివ్వండి, ఏంటి వాటి వైపు మనసు పెట్టకూడదు. దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆశీర్వాదం, మీరు ఆయనకు భయపడండి. ఆయనకి భయపడండి అంతే. ఆయనకి భయపడితే చాలు, అన్నీ మన యొద్దకి వస్తాయి. స్వతంత్రము చేత, వారిలో ఉన్న శక్తిని బట్టి, వారు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న ఆలోచనను బట్టి కొంతమంది రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమి కూడా దొరకల. ఆయన వచ్చి దోణిలో కూర్చున్నాడు, అంతే. లేకపోతే ఆయన లోపల అన్నీ మునిగి ఈత కొట్టి పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడా? ఈత కొట్టి అన్నీ పట్టుకొచ్చి వీళ్ళకని ఇచ్చాడా? ఆయన అంతే కూర్చున్నాడు. దోణిలో కూర్చోగానే చేపలన్నీ ఆయన మనలో కూర్చుంటే చాలు, మనలో నివసిస్తే చాలు. ఒక చోటేమో విస్తారమైన చేపలు పడ్డాయని ఉంది, ఒక చోటేమో
150 రకాల చేపలు పడ్డాయి ఉన్నాయి. 150 రకాల చేపలు. 150 రకాల చేపలు అంటే 150 రకాలైన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన చెప్పాడు, ఒక ద్వారము మూయబడితే 7 ద్వారాలను తెరుస్తాను. ఒక్క ద్వారం మూయబడితే 7 ద్వారాలను తెరుస్తాను. 150 ద్వారాల్లో ఒక్క ద్వారం మూయబడితే 149 ద్వారాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు నీ కోసము తెరిచి ఉంచాడు. అందుకనే నీవు మొట్టమొదటి గ్రహించవలసింది ఒకటే, నేను నా దేవునికి భయపడుతున్నానా లేదా? నేను దేవునికి భయపడుతున్నానా లేదా? సేవకుని నోట్ల నుంచి వచ్చే మాటని నేను గ్రహించి దాన్ని అనుసరిస్తున్నానా లేదా? లేకపోతే మందిరంలోనే విడిచిపెట్టి వచ్చానా? ఏంటి, మందిరంలో విడిచిపెట్టి వచ్చానా? నా ఇంటికి తీసుకొచ్చానా? క్రిస్మస్ పండుగకి ఏం తీసుకెళ్తారండి మందిరంలో నుంచి? క్రిస్మస్కి మందిరంలోంచి ఏం తీసుకెళ్తారు? క్యాండిల్స్ తీసుకొని వెళ్తారు కదా. క్యాండిల్ తీసుకొని వెళ్తారు. ఎందుకనేది క్యాండిల్ ఏం చేసేది? క్యాండిల్ వస్తే ఆశీర్వాదం వచ్చింది. ఆరిపోతే ఏంటండి? ఆశీర్వాదము దేవుని వాక్యం. హల్లెలూయా. ఆశీర్వాదము మన నడవడి, ఆశీర్వాదము మన ఆలోచన. క్యాండిల్ని తీసుకెళ్ళడం కాదు, ప్రభుని తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. క్యాండిల్ కాసేపు వెలుగునిచ్చేది, అది ఆరిపోద్ది. కానీ యేసయ్య నేను లోకానికి వెలుగై ఉన్నానన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన వెలుగు మన ఇంట్లో ఉండాలి. ఆయన వెలుగు మనలో ఉండాలి. యెషయా గ్రంథంలో అన్నాడు, వెలుగు నీ మీదికి వచ్చి ఉంది, లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. ఆయన వెలుగు నీ మీదికి రావాలి. ఆయన ప్రసన్నత నీ మీదికి రావాలి. ఆయన సన్నిధి నీ మీదికి రావాలి. ఆయన కృపను ఆవరించాలి. అప్పుడే నీకు ఆశీర్వాదము అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. కనుక ఈరోజు మనం నేర్చుకున్న విషయము రెండు విషయాలు. ఆయనకు భయపడాలి. మారు మనస్సు అనే మాటకి అర్థము భయపడటము ఒకటే. భయపడితే మనకు మారు మనసు వచ్చినట్టే. అక్కడక్కడ చూస్తూ ఉంటాం, భయపడిన వారు కొంతమంది ఉంటారు. భయపడిన వారిలో ఏమీ లేదు, మారు మనసు లేదు వారికి. మారు మనసు లేని వారే భయపడరు. అన్నీ చేస్తారు వాళ్ళు, అన్నిట్లో ఉంటారు, వారికి మారు మనసు లేదు. కానీ మారు మనసు పొందిన వారు భయముతో వణికిపోతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా, దేవుని పని కాకుండా వేరే పని చేయాలన్నా వణికిపోతారు, దాని జోలికి వెళ్ళరు. అప్పుడే దేవుని ఆశీర్వాదం మన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కనుక ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, మనం మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందామని బాప్తిసం తీసుకున్నామన్నానే సరిపోదండి. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే ఏంటి? ఆయన భయము, దేవుని భయము మనలో రావాలి. అప్పుడే సరైన మారు మనస్సు. ఆ భయము లేకుండా నీకు ఆశీర్వాదము రాదు. దేవుడు నీకోసమే నియమించాడు అని యెషయా గ్రంథంలో చదివాం. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.